అందరికీ నమస్కారం. గోవింద ఆస్ట్రోసేవా ఛానల్కు హృదయపూర్వక స్వాగతం. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం గం గణపతయే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయేది ధనస్సు రాశి 2026 ఫిబ్రవరి 11 బుధవారం, 12 గురువారం, 13 శుక్రవారం, 14 శనివారం రాశిఫలాలు. ఈ 4 రోజులు మీ జీవితాన్ని మార్చే సూచనలు, దేవుడి అనుగ్రహం, మనసుకు ధైర్యమిచ్చే సంకేతాలు ఈ వీడియోలో మీకోసం ఉన్నాయి. మీరు వీడియో చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు శక్తి. ఈ ఛానల్ కొనసాగడానికి ఆశ, మరిన్ని నిజమైన జ్యోతిష ఫలాలు మీకందించడానికి బలం. దయచేసి గోవిందా ఆస్ట్రోసేవాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. కమెంట్స్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. శివుడి ఆశీస్సులు మీ జీవితంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరి వరకు వీడియో చూడండి. ఈ వీడియో పూర్తిగా మీకోసమే. ఈ కాలంలో ధనుస్సు రాశివారికి ప్రధానంగా పరీక్షించబడేది సహనం. మీరు గతంలో చేసిన కష్టానికి వెంటనే ఫలితం రావాలని అనుకోవడం సహజం. కానీ ఇప్పుడు గ్రహస్థితి ప్రకారం, ముఖ్యంగా శని ప్రభావం వల్ల ఆలస్యం అనేది తప్పనిసరి. ఈ ఆలస్యం మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు, లోపల ఉన్న బలాన్ని పెంచడానికి. కొన్ని సందర్భాల్లో మీరు ఇంత కష్టపడినా ఎందుకు ఫలితం లేదు అని అనిపించుకోవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఈ దశలో మీరు ఓడిపోవడం లేదు, మీరు మలచబడుతున్నారు. ప్రతిరోజూ ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులు, మాటలతో వచ్చే గాయాలు, పరిస్థితుల వల్ల వచ్చే ఒత్తిడి అన్నీ మీ సహనాన్ని గట్టిగా చేస్తున్నాయి. ఈ సమయంలో ఆవేశానికి లోనవ్వకుండా మౌనంగా ఉండటం, పరిస్థితిని అర్థం చేసుకోవడం మీకు రక్షణగా మారుతుంది. శని నేర్పే ప్రధాన పాఠం ఒక్కటే: నెమ్మదిగా అయినా స్థిరంగా ముందుకు వెళ్లడం. ఈ సహనమే రేపు మీకు గౌరవాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ 4 రోజుల్లో ధనుస్సు రాశివారు జీవితంలో ఆటుపోట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఒకరోజు ఆశ కలిగించే వార్త, మరుసటి రోజు నిరాశ కలిగించే పరిస్థితి ఎదురవుతుంది. ఈ మార్పులు మీ మనసును బాగా కుదిపేస్తాయి. కొన్నిసార్లు మీరు సరైన దారిలో ఉన్నారా లేదా అన్న సందేహం కూడా కలుగుతుంది. కాని జ్యోతిష్యపరంగా చూస్తే ఇది మార్పుకు ముందు వచ్చే సహజమైన కలకలం. సముద్రంలో అలలు ఎక్కువగా ఉన్నప్పుడే లోతు తెలుస్తుందన్నట్లు ఈ ఆటుపోట్లు మీ జీవితంలో ఏది నిజం, ఏది తాత్కాలికం అన్నది స్పష్టంగా చూపిస్తాయి. ఈ సమయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరం. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, సంబంధాల విషయంలో ఆగి ఆలోచించడం చాలా అవసరం. ఈ ఆటుపోట్లు శాశ్వతం కావు. ఇవి తగ్గిన తర్వాత మీ జీవితం మరింత స్పష్టతతో, స్థిరంగా ముందుకు సాగుతుంది. ధనుస్సు రాశివారికి ఈ కాలంలో మాటల వల్ల, ప్రవర్తన వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మీరు నిజాయితీగా మాట్లాడినా, మంచిగా వ్యవహరించినా కొంతమంది దానిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది మీలో లోతైన బాధను కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు విలువ ఇచ్చిన వ్యక్తుల నుంచే ఈ అవమానాలు వచ్చినప్పుడు మనసు మరింత గాయపడుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన సత్యం ఉంది: ఈ అవమానాలు మీ విలువను తగ్గించవు, అవి అవతలివారి అంతర్గత స్థితిని మాత్రమే చూపిస్తాయి. ఈ సమయంలో ప్రతివాదం చేయడం, న్యాయం కోసం వాదించడం మీకు నష్టం కలిగించవచ్చు. మౌనంగా ఉండటం, కాలానికి వదిలేయడం ఉత్తమం. శని ప్రభావం ఉన్నప్పుడు నిజము ఆలస్యంగా అయినా తప్పకుండా బయటపడుతుంది. మీరు పొందిన ప్రతి అవమానం రేపటి రోజుల్లో మీకు అంతర్గత బలంగా మారుతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశివారి కుటుంబ జీవితంలో కొంత అస్థిరత కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద వివాదాలు రావచ్చు. మీ మాటలు సరిగ్గా అర్థం కాకపోవడం, ఇతరుల మాటలు మీకు బాధ కలిగించడం జరుగుతుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా సోదరులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి మాటకు స్పందించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దమే పెద్ద పరిష్కారం అవుతుంది. ఈ కాలంలో మీరు చూపించే ఓర్పు, సహనం రాబోయే రోజుల్లో కుటుంబ బంధాలను మరింత బలంగా చేస్తుంది. తాత్కాలికంగా దూరంగా ఉన్నట్టుగా అనిపించినా ఇది శాశ్వత విభేదాలకు దారితీసేది కాదు. మీ మంచితనం, నిజాయితీ చివరికి కుటుంబంలో మీ స్థానాన్ని మరింత గట్టిగా చేస్తాయి. సమాజంలో మీకున్న పేరు, గుర్తింపు గురించి ఈ సమయంలో కొంత ఆందోళన కలుగుతుంది. మీరు చేసిన మంచి పనులను కూడా కొంతమంది తప్పుగా వ్యాఖ్యానించవచ్చు. అనవసరమైన అపార్థాలు, వెనుక మాటలు వినిపించవచ్చు. ఇది మీ మనసును బాధపెడుతుంది. కాని జ్యోతిష్యంగా చూస్తే ఇది మీ ఎదుగుదలకి సూచన.
ఎదిగే వ్యక్తిని చూసే అసూయే ఇలాంటి అపార్థాలకు కారణమవుతుంది. ఈ సమయంలో మీరు తెలుసుకోవడం చాలా అవసరం. ఇతరులు ఏమనుకుంటున్నారు అన్నదానికంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది నిజాయితీగా ఉందా లేదా అన్నది చూడాలి. సమాజంలో వచ్చే ఈ విభేదాలు తాత్కాలికమే. కాలం గడిచే కొద్దీ మీ నిజమైన స్వభావం, మీరు చేసిన కృషి స్పష్టంగా బయటపడుతుంది. అప్పుడివన్నీ చిన్న అనుభవాలుగా మాత్రమే మిగిలిపోతాయి. ఈ సమయంలో ధనస్సు రాశివారు ఆర్థికంగా ఒత్తిడిని ఎక్కువగా అనుభవిస్తారు. ఆదాయమున్నా సరే డబ్బు చేతిలో నిలవడం లేదనే భావన కలుగుతుంది. ఒకవైపు అవసరాలు పెరుగుతాయి, మరోవైపు అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. అప్పులు చెయ్యాల్సిన పరిస్థితి వచ్చినట్టు అనిపించినా ఇది శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. శని ప్రభావం ఉన్నప్పుడు డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఈ కాలంలో అవసరంలేని ఖర్చులను పూర్తిగా ఆపడం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి రూపాయి వినియోగించడం చాలా ముఖ్యం. పెట్టుబడుల విషయంలో ఎవరైనా ఇచ్చే మాటలను నమ్మకుండా పూర్తిగా ఆలోచించి మాత్రమే అడుగువేయాలి. ఈ కష్టకాలం మీకు డబ్బు విలువను నేర్పిస్తుంది. ఈ పాఠం నేర్చుకున్న తర్వాత రాబోయే కాలంలో మీ ఆర్థిక స్థితి మరింత బలంగా మారుతుంది. విద్యార్థులైన ధనస్సు రాశివారికి ఈ సమయంలో చదువుపై ఆసక్తి తగ్గినట్టు అనిపిస్తుంది. చదవాలని కూర్చున్నా మనసు ఒకచోట నిలవదు. గతంలో సులభంగా అర్థమైన విషయాలు కూడా ఇప్పుడు కష్టంగా అనిపించవచ్చు. దీనికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. కుటుంబ సమస్యలు, భవిష్యత్తుపై భయం ఇవన్నీ చదువుపై ప్రభావం చూపుతాయి. ఈ సమయంలో మీపై మీరే ఒత్తిడి పెంచుకోకూడదు. చిన్న లక్ష్యాలు పెట్టుకుని చదవడం, ఒకేసారి ఎక్కువ చదవాలనే ఆలోచనను వదిలేయడం మంచిది. ప్రతిరోజూ ఒకే సమయంలో చదివే అలవాటు చేసుకుంటే క్రమంగా ఏకాగ్రత పెరుగుతుంది. ఈ కాలం తాత్కాలికం. ఫిబ్రవరి చివరి వారానికి వచ్చేసరికి మీలో మళ్లీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్న ధనస్సు రాశి వారికి ఈ 4 రోజులు కొంత భారంగా అనిపిస్తాయి. పని ఎక్కువగా ఉంటుంది, కానీ గుర్తింపు తక్కువగా లభిస్తుంది. మీరు ఎంత కష్టపడినా అది సరిపోదన్న భావన కలుగుతుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొందరికి ఉద్యోగ భద్రతపై కూడా అనవసరమైన భయాలు కలుగుతాయి. ఈ సమయంలో భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగం మార్చాలనే ఆలోచన వచ్చినా ఇప్పుడే అడుగువేయడం అనుకూలంగా ఉండదు. మీ పనిమీద పూర్తి దృష్టి పెట్టడం, అవసరంలేని మాటలకు దూరంగా ఉండడం ఉత్తమం. ఈ కాలంలో మీరు చూపించే ఓర్పు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలనిస్తుంది. మీరు చేస్తున్న కృషి గమనించబడుతుంది, కానీ కొంచెం ఆలస్యంగా. ఈ సమయంలో డబ్బు సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని ఆచరణాత్మక మార్గాలు అనుసరించాలి. ముందుగా మీ ఖర్చులను పూర్తిగా రాయడం అలవాటు చేసుకోండి. ఎక్కడ అనవసరంగా ఖర్చవుతున్నదో స్పష్టంగా తెలుస్తుంది. అప్పులు తీసుకోవాల్సి వస్తే చిన్న మొత్తాలకు మాత్రమే పరిమితం కావాలి. పెద్ద రిస్కు పెట్టుబడులు ఈ కాలంలో పూర్తిగా నివారించాలి. శనివారం రోజున నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం శని ప్రభావాన్ని కొంతమేర తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మీ ఆర్థిక లక్ష్యాలను గుర్తుచేసుకోవడం మానసిక స్థిరత్వాన్నిస్తుంది. ఈ చిన్న చర్యలు క్రమంగా పెద్ద మార్పుకు దారితీస్తాయి. బయట ప్రపంచానికి మీరు బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా ఆలోచనలతో పోరాడుతున్నట్టు అనిపిస్తుంది. ఒంటరిగా ఉండాలని అనిపించడం, ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవడం ఈ సమయంలో సహజం. ఇది బలహీనత కాదు, ఇది మీ అంతర్మనస్సు విశ్రాంతి కోరుకుంటున్న సంకేతం. ఈ సమయంలో మీకు నచ్చిన పనులు చేయడం, ఒంటరిగా నడకకు వెళ్లడం, ప్రశాంతంగా సంగీతం వినడం వంటి చిన్న అలవాట్లు మీకు ఎంతో సహాయపడతాయి. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వకుండా మీ మనసు ఏమంటుందో వినడం నేర్చుకోండి. ఈ కాలంలో పొందిన అంతరంగ శాంతి రాబోయే పెద్ద మార్పులకు పునాది అవుతుంది. ఈ సమయంలో ధనుసు రాశివారి జీవితంలో స్పష్టంగా కనిపించే మార్పు భక్తి పెరగడం. గతంలో దేవుణ్ణి కేవలం సాంప్రదాయంగా గుర్తుచేసుకున్నవారు కూడా ఇప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థించాలనుకుంటారు. గుడికి వెళ్లాలనే కోరిక, మంత్రాలు వినాలనే ఆసక్తి, ఆధ్యాత్మిక విషయాలపై ఆలోచనలు పెరుగుతాయి. ఇది బాధల వల్ల వచ్చిన భక్తి కాదు, శని ప్రభావం వల్ల కలిగే అంతర్ముఖత. జీవితంలో ఎదురైన కష్టాలు మీలో లోతైన ప్రశ్నలను కలిగిస్తాయి. నేనెందుకిలాంటివి అనుభవిస్తున్నాను, నా జీవితం ఏ దిశగా వెళ్తోంది అనే ఆలోచనలు మిమ్మల్ని ఆధ్యాత్మిక దారిలోకి నడిపిస్తాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రార్థనకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. వెంటనే ఫలితం కనిపించకపోయినా లోపల ప్రశాంతత పెరగడం మొదలవుతుంది.
అదే నిజమైన భక్తి ఫలితం. ఈ 4 రోజుల్లో పెద్ద విజయాలు రాకపోయినా చిన్న చిన్న ఆనందాలు మీ మనసును తాకుతాయి. ఒక మంచి మాట, ఒక అనుకోని కాల్, ఒక చిన్న సహాయం కూడా మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. గతంలో సాధారణంగా అనిపించిన విషయాలు ఇప్పుడు ప్రత్యేకంగా అనిపిస్తాయి. ఇది మీ మనసు లోతుగా మారుతున్న సూచన. కొందరికి కలల్లో సంకేతాలు రావచ్చు, మరికొందరికి యాదృచ్ఛికంగా మంచి సందేశాలు వినిపించవచ్చు. ఇవన్నీ అద్భుతాల్లా అనిపిస్తాయి. నిజానికి ఇవి మీ జీవితం మెల్లగా సానుకూల దిశగా మలుపు తిరుగుతోందని చెప్పే సంకేతాలు. ఈ చిన్న ఆనందాలను నిర్లక్ష్యం చేయకుండా కృతజ్ఞతతో స్వీకరించడం వల్ల మీ జీవితంలో మరిన్ని శుభానుభవాలకు మార్గం తెరుచుకుంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన సమయంలో మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. అది ఆర్థిక సహాయం కావచ్చు, మానసిక ధైర్యమివ్వే మాట కావచ్చు, లేదా సరైన దారి చూపే సలహా కావచ్చు. ఈ సహాయం మీరు అడగకుండానే రావడం విశేషం. శని ప్రభావం ఉన్నప్పుడు నిజంగా అవసరమైన వారికి సహాయం తప్పకుండా చేరుతుంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన విషయమేమిటంటే అహంకారాన్ని పక్కన పెట్టి సహాయాన్ని స్వీకరించడం. కొంతమంది ధనుస్సురాశి వారు తమ బాధలను బయటపెట్టరు, కానీ ఇప్పుడు వచ్చిన ఈ ఆశ్రయం మీకు కొత్త శక్తినిస్తుంది. ఇది మీ జీవితంలో ఒంటరిగా లేరని దేవుడు గుర్తుచేస్తున్నట్టు భావించాలి. ఫిబ్రవరి మధ్య తర్వాత పరిస్థితులు మెల్లగా మారడం మొదలవుతుంది. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు కదలడం, ఆలస్యమైన విషయాలు ముందుకు సాగడం మొదలవుతాయి. పూర్తిగా మారిపోయినట్టు అనిపించకపోయినా లోపల ఆశ మళ్లీ పుడుతుంది. అదే పెద్ద మార్పుకు తొలి అడుగు. మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితమివ్వడం మొదలవుతుంది. ముఖ్యంగా ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత సంబంధాల్లో చిన్న మెరుగుదల కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు చేయాల్సింది ఒక్కటే: తొందరపాటు చేయకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం. ప్రతికూల పరిస్థితులు శాశ్వతం కావని, అవి కూడా కాలంతో మారిపోతాయని ఈ దశ మీకు స్పష్టంగా నేర్పిస్తుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్న ధనుస్సు రాశివారికి ఈ కాలంలో కొంత గందరగోళం ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, అనుమానాలు పెరగడం, మాటలు సరిగ్గా కుదరకపోవడం జరుగుతుంది. చిన్న విషయాలకే పెద్ద దూరం ఏర్పడే అవకాశముంది. ఈ సమయంలో మౌనం సమస్యను పెంచుతుంది. మనసులో ఉన్నది స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. ఆరోపణలు చేయకుండా మీ భావాలను చెప్పడం వల్ల చాలా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ప్రేమ అనేది ఎవరు సరిగ్గా ఉన్నారు అనే పోటీ కాదు, ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం. ఈ 4 రోజుల్లో మీరు చూపించే సహనం, నిజాయితీ రాబోయే రోజుల్లో మీ సంబంధాన్ని మరింత బలంగా చేస్తుంది. ఈ సమయంలో వివాహితులైన ధనస్సు రాశి వారికి దాంపత్య జీవితం కొంత భారంగా అనిపించవచ్చు. భార్యాభర్తల మధ్య మాటలు సరిగ్గా కలవకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది. చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అహంకారం, మాటలలో కఠినత్వం దాంపత్యానికి దూరం పెంచుతాయి. ఈ సమయంలో మీకనిపించిన ప్రతీదీ వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరోజు ఆగి ఆలోచించి మాట్లాడితే చాలా సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. భాగస్వామి బాధను వినడం, వారి మాటలకు విలువ ఇవ్వడం దాంపత్యంలో విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ కాలం శాశ్వతమైన విభేదాలకు దారితీసేది కాదు. మీరు చూపించే ఓర్పు, ప్రేమ రాబోయే రోజుల్లో మీ వివాహ జీవితం మరింత బలంగా మారడానికి కారణమవుతుంది. ధనస్సు రాశివారు సహజంగా నిజాయితీ గలవారు. వారు మనసులో ఉన్నది బయటపెట్టే స్వభావం కలిగి ఉంటారు. ఈ లక్షణమే కొన్నిసార్లు వారికి సమస్యగా మారుతుంది. మాటలలో నేరుగా ఉండటం వల్ల ఇతరుల మనసుకు గాయం కలగవచ్చు. ఈ సమయంలో మీ మంచి లక్షణాలు పరీక్షకు గురవుతాయి. మీరు మంచిని కోరుకున్నా అది తప్పుగా అర్థం చేసుకునేవారు ఉంటారు. కానీ ఈ దశలో మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నిజం చెప్పడంలో కూడా సమయం, పద్ధతి అవసరం. మీ సహజమైన దయ, సహాయం చేసే స్వభావం మీకు చివరికి గౌరవాన్ని తీసుకువస్తాయి. కొంతమంది దూరమైనా నిజంగా మీ విలువ తెలిసినవారు మీతోనే ఉంటారు. ఈ కష్టకాలం మధ్యలోనే కొన్ని శుభసూచనలు కనిపించడం మొదలవుతుంది. ఒక మంచి వార్త, ఒక చిన్న అవకాశము, లేదా ఒక సానుకూల మార్పు మీలో ఆశను కలిగిస్తుంది. ఇవన్నీ రాబోయే బంగారు కాలానికి సూచనలు. శని ప్రభావం ఉన్నప్పుడు ముందు శ్రమ, తరువాత ఫలితం అన్న సూత్రం పనిచేస్తుంది. మీరిప్పటివరకూ చేసిన కష్టానికి గుర్తింపు రావడానికి సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో మీ ఆలోచనలు మరింత స్పష్టంగా మారతాయి. గతంలో తీసుకున్న తప్పు నిర్ణయాల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఇది పూర్తిగా మారిన జీవితం కాదు, కానీ మార్పుకు బలమైన ఆరంభం. మీరనుభవించిన బాధలు, నిరాశలు, ఒంటరితనం అన్నీ వృధా కాలేదు. అవి మీ ఆత్మను శుద్ధి చేశాయి. ఈ సమయంలో మీరు దేవుడిపై ఉంచిన నమ్మకం మరింత లోతుగా మారుతుంది. ప్రార్థనలో ప్రశాంతత, జీవితంపై కొత్త దృష్టి కలుగుతుంది. ఇది భగవంతుడి కరుణ పనిచేస్తోందని సూచన.
మీకు అన్యాయం చేసినట్టు అనిపించిన సంఘటనలే ఇప్పుడు మీకు బలమిస్తాయి. మీరు మారారు, మీ ఆలోచనలు మారాయి, మీ సహనం పెరిగింది. ఇదే కొత్త జీవితానికి మొదటి మెట్టు. దేవుడు మీ జీవితంలో నెమ్మదిగా కాని ఖచ్చితంగా మార్పు తీసుకొస్తున్నాడు. ధనస్సు రాశివారి జీవితంలో ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఈ కాలంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించే సూచనలు ఉన్నాయి. ఈ వ్యక్తి మీ జీవితంలో కొత్తగా ప్రవేశించవచ్చు లేదా ఇప్పటికే మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు. మొదట్లో ఈ వ్యక్తి గురించి మీకు స్పష్టత ఉండకపోవచ్చు, కొంత గందరగోళం, అనుమానం కూడా కలగవచ్చు. కానీ కాలక్రమేణా ఈ వ్యక్తి ఉనికి మీ జీవితంలో మార్పుకు కారణమవుతుంది. కొంతమందికి ఈ ఎం అక్షర వ్యక్తి ప్రేమ సంబంధంగా కనిపించవచ్చు. అయితే ఇది ప్రతి ఒక్కరికీ అదే విధంగా ఉండదు. కొందరి జీవితంలో ఇది స్నేహంగా, మరికొందరి జీవితంలో మార్గదర్శిగా, ఇంకొందరి జీవితంలో ఒక పరీక్షగా కూడా మారవచ్చు. ఈ వ్యక్తితో సంబంధం మొదట్లో సులభంగా అనిపించకపోయినా తరువాత మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. మీలో దాగి ఉన్న బలహీనతలను ఈ వ్యక్తి మీకు తెలియజేస్తారు. ఈ కాలంలో ఈ ఎం అక్షర వ్యక్తితో సంబంధంలో ఉండేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పూర్తిగా నమ్మడానికి ముందు కొంత సమయం ఇవ్వడం మంచిది. మీ అంతర్మనసు చెప్పేదాన్ని వినడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారా వచ్చే అనుభవం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మారే అవకాశం ఉంది. మొత్తానికి ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి మీ జీవితంలో యాదృచ్ఛికంగా వచ్చినవాడు కాదు. ఈ వ్యక్తి ద్వారా మీరు సహనం, ఆలోచన, జీవితాన్ని కొత్త కోణంలో చూడడం నేర్చుకుంటారు. మొదట్లో అర్థం కాకపోయినా తరువాత ఈ వ్యక్తి ప్రభావం మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించిందని మీరు స్వయంగా గ్రహిస్తారు. రాబోయే కాలంలో ధనస్సు రాశివారి జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. ఆర్థికంగా క్రమంగా మెరుగుదల, కుటుంబంలో శాంతి, మనస్సులో ధైర్యం పెరుగుతుంది. గతంలో ఎదురైన కష్టాలు మీకు అనుభవంగా మారి భవిష్యత్తులో తప్పు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడతాయి. ఈ సమయంలో శనిమహారాజుని ఉపాసించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతి శనివారం నియమంగా నిదానంగా జీవించడం, మాటలలో సంయమనం పాటించడం, అవసరమైన వారికి సహాయం చేయడం శని అనుగ్రహాన్ని తెస్తుంది. కష్టకాలం పూర్తవుతోంది అనే భావన మీలో బలంగా ఏర్పడుతుంది. ఈ స్థిరత్వమే మీ జీవితాన్ని సంతోషకరమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ఈ రోజు చెప్పిన రాశిఫలాలు మీ జీవితానికి కొంతైనా ధైర్యం, స్పష్టత ఇచ్చాయనుకుంటే అది నా నిజమయ సంతృప్తి. ఎందుకంటే గోవింద ఆస్ట్రోసేవ వినోదం కోసం కాదు, మీ జీవితానికి మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో మొదలైన ఛానల్. మీరు ఈ వీడియో చివరి వరకు చూశారు అంటే దేవుడు మీకు ఏదో సంకేతం ఇవ్వాలనుకున్నాడు అనే అర్థం. ఈ మాటలు మీ మనసును తాకితే దయచేసి ఈ వీడియోని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చెయ్యండి. ఎవరో ఒకరి జీవితానికి ఇది వెలుగుగా మారచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యనివారుంటే ఇప్పుడే గోవింద ఆస్ట్రోసేవాని సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ప్రోత్సాహం, మరిన్ని నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు మీకు అందించడానికి శక్తి. కామెంట్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. శివుడి ఆశీస్సులు మీ జీవితంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు దేవుడు మీతో ఉండాలి, జీవితం మీకు అనుకూలంగా మారాలి. ధన్యవాదాలు. మీ గోవింద ఆస్ట్రో సేవ.